పవన్ కళ్యాణ్ని గ్రేటెస్ట్ అనే ఒక సందర్భంలో మీరు ఆయన్ని ఆకాశానికి ఎత్తారు. పవన్ కళ్యాణ్ మీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుక, లేకపోతే ఆయన శైలి నచ్చి ఆయనకి మీరు సర్టిఫికేట్ ఇచ్చారా? గ్రేటెస్ట్ అనే పదాలు 3 పదాలు మీ పదాలు లేదు. మీరు నా క్లిప్పింగ్ చూపించండి. ఎప్పుడు గ్రేట్ ఇఫ్ యూ అలౌ మీ నేను చూపిస్తా. షూర్. బట్ మీతో వాదించాలని కదా, అట్లీస్ట్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. బెస్ట్, అది కరెక్ట్. నేను అనేది ఆ పదాలు గ్రేటెస్ట్ అనే అలాంటివి నా నోట్లోంచి రావు. ఓకే. బట్ డెఫినెట్గా గ్రేట్ అని ఉంటాను, అంతవరకు ఓకే. ఇప్పటికీ చెప్తాను అతను గ్రేటే. అదే ఆయన మీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయన శైలిని బట్ట అక్కర్లేదు. నాకెందుకు, నాకు సినిమా చేస్తే చేయకపోతే దట్ ఈస్ డిఫరెంట్. అతను తనకు ఒక వైవిధ్యమైన విధానం ఉంది. అతనికి ఈజ్ ఏ మ్యాన్ విత్ కమిట్మెంట్. అతనికి ఒక పద్ధతి ఉంది. అతను అనుకున్నది చేస్తాడు. అతని దగ్గర ఉన్నది. పైగా మానవతా దృక్పథం ఉంది అతని దగ్గర. ఇవాళ మన సినిమా రిలీజ్ అయింది, సినిమా నష్టాలు వచ్చినాయి కొంతమంది బయర్స్కి. ఎవరు అడగకుండానే అతనే అనౌన్స్ చేశాడు, నేను నా డిస్ట్రిబ్యూటర్లకి నేను కాంపెన్సేట్ చేస్తాను. అది అతని మనసు. గతంలో కూడా చేశాడు అతను. కాబట్టి ఏంటంటే కొన్ని హీరో పాత్రలు హీరోలు యాక్ట్ చేయడం ఒకటైతే, కొంతమంది ఒక డిఫరెంట్ యాటిట్యూడ్లో ఉంటారు. అలాంటి ఒక మంచి యాటిట్యూడ్ ఉన్న కుర్రాడు అతను. కాబట్టి ఐ లైక్ హిమ్ సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే లంకేశ్వరుడుతో ఫుల్ సినిమా నాతో ఉన్నాడు అతను. ఓకే. సో యాక్చువల్గా అతనికి డైరెక్టర్ కావాలని. అవును. సో అతను హీరో అయ్యాడు. అంచేత నాకు అతను చాలా చదువుకునే రోజుల నుంచి ఆ కుర్రాడు నాకు తెలుసు.